పల్లెకెల వేదికగా భారత్ శ్రీలంక మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో టీమిండియా శుభారంభం చేసింది. ఓ దశలో ఓటమి నుంచి టీమిండియా అద్భుతంగా పుంజుకొని భారీ విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంక ఓపెనర్లు ఇద్దరు కూడా భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరి బ్యాటింగ్ ను కొనసాగించిన తీరును బట్టి మ్యాచ్ శ్రీలంకదేనని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా 15వ ఓవర్ నుంచి మ్యాచ్ మొత్తం టీమిండియా చేతుల్లోకి వచ్చింది. అక్షర్ పటేల్ 15వ ఓవర్లో వరుసగా 2 వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. శ్రీలంక ఓపెనర్లు ఇచ్చిన స్టార్ట్ ను అందుకోలేక మిడిల్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యంగా శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక డకౌట్ కాగా దసుల్ శనక ఒక్క బంతి కూడా ఫేస్ చేయకుండానే రన్అట్ అయ్యాడు. దీంతో ఆ జట్టు చివర్లో గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. ఆ తర్వాత సూర్య పంత్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ 214 పరుగుల టార్గెట్ ను ఉంచింది శ్రీలంక ముందు. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక ఓపెనర్లు కూడా ధీటుగా బ్యాటింగ్ చేశారు. అయితే వారిచ్చిన స్టార్ట్ ను తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు పేలవ రీతిలో అవుట్ కావడం టీమిండియా 43 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ఇక ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ చరిత్ అసలంక ఓటమిపై స్పందించాడు. ఈ మ్యాచ్ లో తొలుత టీమిండియా 240కి పైగా స్కోర్ చేస్తుందని భావించాం. కానీ చివర్లో మా బౌలర్లు అద్భుతంగా పుంజుకొని ఛేదించే టార్గెట్ గానే ఉంచారు. కానీ తమ మిడిల్ ఆర్డర్ వైఫల్యం ఓటమికి ప్రధాన కారణమని, ఓపెనర్లు ఇచ్చిన స్టార్ట్ ను అందుకోలేక చివరి 5 ఓవర్లలో వరుసగా వికెట్లను కోల్పోవటం నిరాశ చెందామని చరిత్ అసలంక తెలిపాడు. మిడిల్ ఆర్డర్ వైఫల్యమే మాకు గెలిచే మ్యాచ్ ని దూరం చేసిందని, ఇందులో నేను కూడా పరుగులేం చేయకుండా పెవిలియన్ చేరడం నిరాశ కలిగించిందని చరిత్ అసలంక తెలిపాడు. 14వ ఓవర్ వరకు విజయ అవకాశాలు మా పక్కే ఉండేవి. కానీ 15వ ఓవర్లో వరుసగా 2 వికెట్లను కోల్పోవటం పరాజయానికి దారి తీసిందని చరిత్ అసలంక తెలిపాడు.